నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి జైల్లో పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ నాయకులు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే గుడ్డలు ఓడదీసి కొడతామంటూ ఇటు కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు అధికారులను కూడా బెదిరించిన నేపథ్యంలో ఆయన పార్టీ వాళ్ళు కూడాను కర్మ ఎవరిని వదిలిపెట్టదు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ అంతు తేలుస్తామని చెప్పి ఇప్పటికీ కూడా బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఎవరు కూడా ఈ అరెస్టులకు భయపడరని చెప్పి ఇవన్నీ కూడా కక్షపూరితంగా జరుగుతున్నాయి అరెస్టులు అని చెప్పి కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. మరి వల్లభనేని వంశీ చేసినటువంటి తప్పులను కప్పిపుంచి ఇలాంటి దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నాన్ని ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ నాయకులు కావచ్చు, ఎలాంటి మార్పు లేకుండా బెదిరింపులకు దిగడాన్ని అలా చూడొచ్చు. ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని ప్లాన్ ప్రకారం వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఇక్కడ సాక్ష్యాధారాలతో సహా వంశీ మాకు దొరికిపోయాడు అని పోలీసులు చెప్తున్నారు. సో దీంట్లో ఆయన పలు రకాలుగా కుల ప్రస్తావన తీసుకురావడం కావచ్చు, బాడీ షేమింగ్ కావచ్చు, ఇవన్నీ చేయడం కూడా మనం చూసాము. సో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన బెదిరించడం ఇది 4వ సారో 5వ సారో అనుకుంటా సార్. ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆయన తీరులో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. అసలు ప్రజలు కూడా ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు ఆయన్ని? ఇప్పుడు ఆయన మీరు గమనిస్తే 2 చోట్లకి వెళ్ళాడు. ఒకటి వినుకొండ, రెండోది రాయలసీమ. 2 చోట్లకి పరామర్శకు వెళ్ళాడు. అక్కడ ఏదో ఒక అతన్ని వాళ్ళు ఇంతకుముందు గతంలో స్నేహితులైన వాళ్ళు విరోధులై చంపుకున్నారు వినుకొండకు సంబంధించి. అది ఒక సంఘటన. రాయలసీమలో సంఘటన ఒకటి. తర్వాత ఇంతకుముందు 2 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అట్లాగే నందిగం సురేష్ని పరామర్శించడానికి ఎక్కడ వాళ్ళు ఇద్దరు కారాగారంలోనే. ఇది 3వ వ్యక్తి, కారాగారంలో ఉన్న వ్యక్తిని అతను పరామర్శకి వెళ్ళటం అనేది. తర్వాత 2 అధికారులకు సంబంధించి సుబ్బారాయుడు గారికి సంబంధించింది ఒక విషయంలో మాట్లాడుతూ ఆయన బెదిరించడం కూడా జరిగింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాది కూడా రాయలసీమే, ఇతను చించుకొని అది చేస్తాను ఇది చేస్తాను, సముద్రాల అవతల ఉండగా లాక్కొస్తాను, తెలంగాణ అనుకుంటున్నామేమో, అక్కడికి వెళ్ళినా ఊరుకోను అని చెప్పి ఆయన మీద వీరంగం వేశాడు. ఆయన చాలా తేలిగ్గా తీసిపడేస్తూ నాది కూడా రాయలసీమ అబ్బాయి, నీ ఉడతూపులకు నేనేం బెదిరిపోనని చెప్పేశాడు అతను. తర్వాత పాపం మన నాయక్ గారిని పులివెందల్లో, అలాగే అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నెల్లూరు కారాగారం దగ్గర, సురేష్ నుంచి తిరిగి గుంటూరులో నందిగం సురేష్కి సంబంధించి, ఇప్పుడు ఇక్కడ వంశీని ఇక్కడికి వచ్చాడు. ఈ గమనిస్తూ ఉంటే కొత్తదనంగా ఏమన్నా మాట్లాడా? అన్ని చోట్ల ఎక్కడ ఏ విధంగా మాట్లాడాడో అదే విధంగా మాట్లాడాడు. ఇక్కడ కొత్తదనం ఒకటి కనపడుతుంది. లోకేష్ గారు అన్నాడు అంటే భయం అతనిలోనే కనపడతా ఉంది. ఇక్కడ ఏకవచనం పోయి గారు అనే దాకా వచ్చేసింది. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అతను అదుపులో తీసుకుంది దాడి కేసులో కాదు, కార్యాలయం మీద జరిగిన దాడుల కేసులో కాదు కదా. ఎవరైతే దళిత యువకుడు ఉన్నాడో సత్యవర్ధన సంబంధించి అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించినందువల్ల న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఇతని మీద పెట్టిన అభియోగాన్ని వెనక్కి తీసుకురమ్మని చెప్పని వెనక్కి తీసుకొచ్చిన విధంలో అతను బెదిరించిన విధానానికి కదా ఈరోజు అదుపులో తీసుకుంది. ఆ విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఏదైతే ఫిర్యాదు చేశాడో దాని ఆధారంగా విచారించేసి ఇతను కిడ్నాప్ చేశారని తెలుసుకున్న తర్వాత పోలీసులు దాన్ని ఛేదించి అతను రక్షించి ఇతని మీద కేసు పెట్టేసి ఈరోజు 71వ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి 1వ ముద్దాయి అయ్యాడు. చేతులారా చేసుకున్నాడు. అది దొమ్మి కేసు కింద వెళ్ళిపోయేది. ఈరోజు కావాలని చేసుకున్నాడు. దానికి అతను బొక్కబోర్లా పడి దేక్కుంటూ వచ్చి గోతిలో పడ్డాడు. అది తెలివిగల వాళ్ళు ఎప్పుడు ఇట్లానే చేస్తూ ఉంటారు. చూడండి, మీరు ఎక్కడైనా సరే చాలా తెలివిగా మనం హత్య చేసామనుకున్నా, చాలా తెలివిగా దొంగతనం చేసామనుకున్నా, చాలా తెలివిగా ప్రభుత్వాలని లేకపోతే బ్యాంకుల్ని మోసం చేసామనుకున్నా, ఎక్కడో ఒక సాట అతి తెలివితోటి దొరికిపోతూ ఉంటారు నేరస్తులు. ఇతను కూడా అదే. అంత తప్ప వీళ్ళు ప్రభుత్వం ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఫిర్యాదు చేశాడు. మీరు మనం చూసి భయపడి హైదరాబాద్ వచ్చి అతని జీవనం ఏదో అతను కొనసాగించుకుంటున్నాడు. అది మర్చిపోయారు వీళ్ళు. జరుగుతుంది కదా, చట్ట ప్రకారం వెళ్తుంది కదా అని చెప్పని తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోలే. నువ్వు దాన్ని పట్టించుకొని మళ్ళీ ఆ కేసుని వెనక్కి తీసుకుంటే ఈరోజు నీకు వెలుసుబాటు వస్తుందన్న ఒక దురుద్దేశంతో నువ్వు చేసావు. అది తిరిగే నీకు ఎదురు తగిలింది కదా. అధికారంలో ఉన్నప్పుడు నీ మీద అతను అభియోగం మోపాడు అంటే ధైర్యంగా ఉన్నాడు అతను, తెలుగుదేశం పార్టీ కుర్రాడు. ఈరోజు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత నువ్వు అతను బెదిరించాలని ప్రయత్నం చేస్తే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అహం దెబ్బతిందా? అట్లాగే పోలీసులు నువ్వు సవాలు విసిరినట్టే కదా. వాళ్ళు ఎలా చూస్తారా అనుకున్నావు? ఏంటి నీ ధైర్యం? ఇక్కడే దొరికిపోయాడు అతను. దీని గురించి మాట్లాడకుండా సహజంగానే వంశీని పరామర్శించడానికి వచ్చాడు. వంశీని పరామర్శించడానికి ఎట్లా వచ్చాడు?
నువ్వు బెయిల్ మీద ఉండవు, జైల్లో ఉన్నాయని చూడటానికి వచ్చాడు. రేపు పొద్దున్న నేను కూడా వస్తానేమని చెప్పని ముందుగానే అతను చెప్పడానికి వచ్చాడు అన్నట్టు మిగిలిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. అది కాకపోయినా కూడా ఈరోజు అతను వచ్చిన దాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే దానివల్ల అతను వచ్చి మాట్లాడాల్సింది, అతనితో మాట్లాడి బయటకు వచ్చి ఏం మాట్లాడాలి? అన్ని పేజీలు నువ్వు చూసి చదువుకోవాల్సిన అవసరం నీకేంటి? వంశీని అక్రమంగా అదుపులో తీసుకున్నారు, దానికి నేను నిరసన తెలుపుతున్నాను, మద్దతు తెలుపుతున్నాను, అతనికి ఎవరు లేరు అనుకుంటున్నారా, మేము ఉండాం, పార్టీ ఉందాం చెప్పాలనే కదా నువ్వు వచ్చింది. అది చెప్పడానికి అవన్నీ చూసి కూడా పేర్లు తప్పు చదువుతూ ఎందుకంత అభద్రతా భావానికి లోనవుతున్నావు? ఎందుకు? సార్ మన గతంలో నుంచి కూడా చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడతారు అని చెప్పి. ఇది ఇలాంటిది అంటే బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన స్క్రిప్ట్ పట్టుకొని వస్తున్నారు అంటే రాజకీయాలను ఆయన ఫాలో అవ్వట్లేదా? అసలు ఆయన పార్టీలో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోవట్లేదా? అవన్నీ తెలుసుంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ పట్టుకొని చదవాల్సిన అవసరం ఏముందంటారు? రాజకీయంలో ఓనమాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా 151 స్థానాలు వస్తే 11 స్థానాలకు దిగజారిపోరు. ముందు ఇది గమనించండి. వాళ్ళు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా వ్యాపార సంస్థగానే చూశారే తప్ప ఒక పార్టీ నడపాలి, మనం అధికారంలోకి వచ్చాము, తిరిగి అధికారంలో నిలుపుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించేవాళ్ళు. అతను ఒక ముఠా నాయకుడిగానే ఆలోచించాడు, ఆ విధంగానే ముందుకెళ్ళాడు కాబట్టి ఇటు 11 స్థానాలకి పరిమితం అయిపోయాడు. ఇక్కడ ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఏమని మాట్లాడావు? ఫిబ్రవరి 19వ తారీఖున పట్టాభి మాట్లాడాడు, బూతులు తిట్టాడు, దానికి మళ్ళీ 20వ తారీఖున ఇక్కడికి వచ్చాడు, మా కార్యాలయం మీద దాడి చేయడానికి వచ్చాడు, తిప్పికొట్టారు మా వాళ్ళు, పోలీసులు వచ్చేదానికి ఇద్దరి దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకున్నావు. ఇద్దరి దగ్గర ఫిర్యాదులు తీసుకుంటే మీ వాళ్ళని ఎవరు అదుపులో తీసుకున్నారు? అటు పట్టాభిని అదుపులో తీసుకున్నారు, గురుమూర్తి గారిని అదుపులో తీసుకున్నారు, ఇంకా 30 మందిని వాళ్ళనే కదా మీరు అదుపులో తీసుకుంది. వాళ్ళ పార్టీ కార్యాలయం దహనం చేసి, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసేసి, వాళ్ళ యొక్క వాహనాలని నిప్పుబెట్టి వాటిని దహనం చేసి మీరు ఇంకా వాళ్ళ మీదే అభియోగాలు మోపారు. మీరు అధికారంలో ఉండబట్టి మీరు అప్పుడు కక్ష సాధింపు అనేది స్పష్టంగా అక్కడ అర్థమైపోయింది. పట్టాభి అక్కడ ఉన్నటువంటి చిన్న అనే అతనికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ రావడానికి వచ్చాడు. అక్కడికి అంతకుముందు మాట్లాడాడు, ఆ రోజు వచ్చాడు. వచ్చిన అతని మీద మీరు కావాలని చేసినటువంటి జరిగితే అక్కడికి వస్తే అతని మీద మీరు అభియోగం మోపి అదుపులో తీసుకున్నారు. 2 రోజులు ఎక్కడెక్కడ తిప్పారు, ఏం చేశారు ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మీరు చేసింది దౌర్జన్యం, మీరు చేసింది అధికారం మా చేతిలో ఉందనే అహంకారంతో మీరు ప్రవర్తించారు. వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత అహంకారంగా ప్రవర్తించలేదే, అదుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నువ్వే వచ్చి దొరికిపోయావు. వాళ్ళు అవకాశం చూస్తూ ఉన్నారు, నీ కోసం జల్లెడబడతా ఉన్నారు. వచ్చిన దాన్ని ఎందుకు వదులుకుంటారు? వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళకి సవాల్ చేసి చూస్తూ ఊరుకుంటారా? అధికారం లేనప్పుడు చేసి అధికారం ఉన్నప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటారా? కూర్చోరు కదా. కాబట్టే ఈరోజు నువ్వు ఇబ్బంది పడుతున్నావు. దానికి ఈరోజు నువ్వు వచ్చి వంశీకి మద్దతుగా నువ్వు మాట్లాడటం అంటే నీ పార్టీ అతను కాబట్టి అంతకంటే ఎలా మాట్లాడతావు? నీకు కావాల్సింది కూడా నీలాంటి వాళ్లే కదా. మిగిలిన వాళ్ళందరినీ అలాగా తయారు చేస్తున్నావు నువ్వు. మామూలుగా దుష్టుని సాంగత్యం ఎంత ఇబ్బందికరమో ఇప్పుడు నీ ఎమ్మట ఉన్న వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. సజ్జనుడి సాంగత్యం అంటే మరి ఇదే వంశీ తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా. ఆ రోజు ఇన్ని అభియోగాలు అయితే రాలేదు కదా. తర్వాత 2019 నుంచి నీ పంచం చేయని గణించి అలాంటి అభియోగాలు వచ్చినాయి కదా. దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు కదా ప్రజలు. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు నువ్వు అతనికి సానుభూతి చెప్పటమా లేకపోతే మద్దతు తెలపటమా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏదన్నా చెప్తే ఒక రకంగా ఉండేది. ఇంకా నువ్వు బెదిరించాలి అంటే నువ్వు రెచ్చగొట్టి మళ్ళీ నువ్వు కారాగారంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు రెచ్చగొట్టినందుకు వాళ్ళు ఎవరైనా రెచ్చిపోరు. పట్టాభి మాట్లాడినందుకు మీ వాళ్ళకి మనోభావాలు దెబ్బతిని ఏదో చేయాలని చేశారని అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి నీ మీద ఉద్రేకంగా నీ మీద పడి దాడి చేయరు, నీ కార్యాలయం మీద పడి దాడి చేయరు. నువ్వు అది కోరుకుంటున్నావు. వాళ్ళు అలాంటి పని ఎప్పుడు చేయరు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రోత్సహించడు. జరుగుతున్న పరిణామాలు మీరు చేయాల్సినవన్నీ చేశారు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అదుపులో తీసుకోవడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి కాబట్టి నిదానంగా ఒకదాని వెంట ఒకటి తీసుకునే క్రమంలో అయితే వాళ్ళు ఉన్నారు. నువ్వు రెచ్చగొట్టిన వాళ్ళు రెచ్చిపోవు. నువ్వు ఇష్టారీతిగా మాట్లాడినందువల్ల మళ్ళీ నీ మీద వాళ్ళు దాడులు అయితే చేయరు. కాబట్టి నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళ చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటుంది. వాళ్ళు కక్షదాయింపు చర్య కావచ్చు, లేకపోతే ఎర్ర పుస్తకం కావచ్చు, ఇంకా మొదలైంది కానీ పనిచేస్తుందని అయితే నేనైతే మాత్రం భావించట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.